మనం జాగ్రత్తగా గమనించినట్టయితే కరోనా కంటే ముందు కూడా కొన్ని రకాలైనటువంటి నేరాలు జరగలేదండి. కరోనా తర్వాతనే మనిషి మెదడు మీద కరోనా ఇంజక్షన్ ప్రభావం చూపాయనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చూసినట్టయితే ఈ మొగుడు భార్యను చంపడం అంటే మామూలు చంపడం కాదు, ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం, లేదంటే గిన్నెలో కుక్కలు వేసి ఉడకబెట్టడం, మనిషి తలకాయలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇటువంటి వింత సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్యన. ఇలా ఎందుకు జరుగుతున్నాయి? కరోనా కంటే ముందు ఇటువంటి సంఘటన జరిగినట్టుగా ఎక్కడ లేదు రికార్డ్స్లో. కరోనా తర్వాత ఇటువంటి వింత సంఘటన జరుగుతుందంటే మనిషి మైండ్ ఏమైనా దొబ్బిందా అనేది చాలా మందికి వచ్చిన డౌట్. మనిషి మైండ్ ఈ కరోనా ఇంజక్షన్ వల్ల ఏమైనా మైండ్ దొబ్బి ఇటువంటి చర్యలు ఏమైనా చేస్తున్నారా, హింసాయుధ చర్యలు అనేటువంటి డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. దీని మీద కూడా సైంటిస్టులు అంటే రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే అంతటితో ఆగదు కదా. ఒకవేళ కరోనా ఇంజక్షన్ వల్ల మనిషి మైండ్ దొబ్బేసి ఈ విధంగా మనిషిని మర్డర్లు చేయడం, ముక్కలుగా కోసేయటం, ఏదో సొరకాయ కోసినట్టుగా మనిషి తలకాయ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, ఇటువంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే తల్లి కూతురు చంపడం, కూతురు తల్లిని చంపడం, ఇది అసలు సమాజంలో లేదు, ప్రకృతికి విరుద్ధం. ఏ తల్లి కూడా ఎటువంటి పరిస్థితుల్లో తన పిల్లల్ని కాపాడుకుంటుంది తప్ప తన పిల్లల్ని చంపినట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. కానీ కరోనా తర్వాతనే మనం చాలా వింత సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా కూతుర్ని తల్లి చంపుతుంది, తల్లిని కూతురు అయితే తన లవర్ కోసం, అది కూడా లవర్ కోసం తల్లిని చంపుడు ఏంటి, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ కరోనా ఇంజక్షన్ వల్ల కొంతమంది మనుషుల మైండ్ దొబ్బిందా, ఒక మహిళ 6 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది. మరి ఈ విధంగా చేయడానికి ఆమె మైండ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా అనిపించట్లేదా? ఈ ప్రకృతికి విరుద్ధంగా కొంతమంది అమ్మాయిలు బిహేవ్ చేస్తున్నారంటే దీనికి కరోనా ఇంజక్షన్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళ మైండ్ దొబ్బింది. ఎందుకంటే ఇండియాలో కూడా అందరూ చేసేసారు కదా, ఫ్రీగా చేశారు. కాబట్టి కరోనా 1 ఇంజక్షన్ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు ఇచ్చారు. ఈ కరోనా డోసుల వల్ల కొంతమందికి తర్వాత కాల ఆరోగ్య సమస్యలు వచ్చాయని చాలా మంది చెప్పారు. ఏదంటే కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి, కొంతమంది రకరకాల ఆరోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఈ కరోనా డోస్ వల్లే కొంతమంది మైండ్ దొబ్బింది. వాళ్ళే ఇటువంటి కూడా వైలెన్స్ చేస్తున్నారు, మర్డర్ కూడా చేస్తున్నారు. వీళ్ళు కామాంధులుగా తయారైన కొంతమంది అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి భర్తను పెట్టుకొని 6 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంటే ఆమెకి కరోనా మందికి ఫస్ట్ డోస్ వల్ల ఆమె మైండ్ అలా దొబ్బిందా అనే డౌట్ చాలా మందికి ఉంది. అలాగే కొంతమంది కూడా చాలా మంది అమ్మాయిలు మెయింటైన్ చేయడం, కూతురు తన లవర్ కోసం తల్లిని చంపడం, ఇటువంటి వింత సంఘటన జరగడానికి ఈ కరోనా డోసుకి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనేటువంటి డౌట్ ఇప్పుడు చాలా మంది సైంటిస్టులకు కూడా వస్తుంది. కాబట్టి వెంటనే కూడా సైంటిస్టులు అందరూ కూడా కరోనా డోసుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనిషి మైండ్ మీద ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటిది కూడా ఈ యొక్క పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతకుముందు చెప్పారు ఏదో జాంబీ అని కొంత తయారవుతారు, కొంతమంది కొంపదీసి కరోనా వైరస్ వల్ల కొంతమంది జాంబీలుగా తయారవుతారా, మరి ఏం చదువుతుందో ఫ్యూచర్ అని చాలా మంది భయపడుతున్నారు. కాబట్టి వెంటనే సైంటిస్ట్ కూడా ఈ కరోనా వైరస్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది కూడా పరిశోధన చేయాలని కూడా పబ్లిక్ కోరుకుంటున్నారు. కొంపదీసి దీనివల్ల రేపు పొద్దున్నే ఆడమ్మగా కాకుండా మధ్యలో మిడిగిపోయే అవకాశాలు ఉంటాయి, అలా కూడా జరిగే అవకాశం ఉంది. అదే ఈ కరోనా డోసుల వల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయో వాడు చెప్పినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేక రకాలు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం వచ్చిండొచ్చు, అది ఒకళ్ళకి, అనేక మందికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మనుషుల మైండ్లో ఏమైనా దొబ్బినాయా, మనుషుల మైండ్లో హింసాయుధ ప్రవృత్తి వైపు కామాంధులుగా తయారు చేస్తున్నారా, లేదంటే జాంబీలుగా ఏమైనా తయారవుతారా ఇల్లు, ఇటువంటి పరిణామాలు దారితీస్తుంది అనేటువంటిది కూడా చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే కరోనా ముందు ఇవన్నీ లేవు. ఈ డౌట్ చాలా మంది రావడానికి కారణం ఇదే. కరోనాకు ముందు అటువంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. అప్పుడు జరిగినటువంటి వైలెన్స్ ఏదైనా దొంగలు ఉండటం అది వేరే ఉండేది తప్ప, కరోనా తర్వాత మరీ విచిత్రంగా భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం మాత్రం కూడా ముక్కలు కోసేసుకోవడం, ఇటువంటివి జరుగుతున్నాయంటే ఇవి చాలా వింతగా అనిపిస్తున్నాయి. ఈ వింత హత్యల వెనక కరోనా వైరస్ ఏదైనా ప్రభావం ఉందా? టీచర్లను చంపడం, టీచర్లు పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, ఆ ఎవరు 40 ఏళ్ళ 20 ఏళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇటువంటి వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఒక స్టూడెంట్ తన వార్డెన్ కొట్టడం ఏంటి, తల్లిని కొట్టడం ఏంటి, ఇటువంటి సంఘటన జరుగుతున్నాయంటే ఈ కరోనా డోస్ వల్ల వీళ్ళ మైండ్కి ఏదైనా ఎఫెక్ట్ అయిందా, ఎంజైమ్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయినాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దీని మీద చర్యలు కూడా తీసుకోవాలి. సైంటిస్టులు కూడా ఈ బయోటెక్నాలజీ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే లేదు, కరోనా డోస్ వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అనేటువంటిది కూడా ఇవంతా కూడా వాళ్ళు థియరిటికల్గా మొత్తం రికార్డెడ్గా చేస్తే వాటి నివారణ కూడా మళ్ళీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇంకా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఉందని జనం కూడా భయపడుతున్నారు.